దేవుని పిల్లల్లాగా ఆలోచించాలి. ఎవరైనా సిస్టర్స్ బ్రదర్స్ కొంచెం కష్టం వస్తే వేరే సిస్టర్ దగ్గరకు, వేరే బ్రదర్ దగ్గరికి వచ్చి బ్రదర్ కొంచెం కష్టంగా ఉంది పరిస్థితి, ప్రార్థన చేయండి అని చెప్పడం వరకు ఓకే. ప్రార్థన సహకారం కోసం, సిస్టర్ కొంచెం ఇంట్లో కష్టంగా ఉంది, కొంచెం ప్రార్థన చేయండి అంటే ఓకే సిస్టర్ ప్రార్థన చేద్దాం, దేవుడు సహాయం చేస్తాడు. అలా చెప్పకుండా ఇంకా కూర్చొని ఏందో సిస్టర్ ఈ జీవితం, ఏందో ఈ బాధలు, ఏందో ఈ కష్టాలు, నాకు ఎప్పుడు ఇంతే అని ఈ మనిషి ఆ మనిషి అట్లెందుకు మాట్లాడతావు, దేవుడు గొప్ప అనకుండా అట్నే ఉంటాయి. దేవుడిని నమ్ముకుంటే మరి అన్నీ వస్తాయి, ఇంకా ఎక్కువ వస్తాయి, అన్నిటికీ రెడీ అయిపోవాలి. దానికోసం విశ్వాసులు కావాలా? దానికోసం సీరియల్ దగ్గర కూర్చొని కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. ప్రార్థన సహాయాన్ని ప్రార్థన చేయండి, దేవుడు గొప్ప కార్యం జరిగించాలి అని ప్రార్థన సహకారాన్ని అడగండి, తప్పులేదు. అని పోయి మొత్తం అంతా చెప్పి ఏడ్చేసి బాధపడి మొత్తం అంతా చీరి వాళ్ళ మీద, నువ్వు దేవుడి కుమారుడివి,